తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించే వాతావరణం కనిపిస్తుంది. 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జనం బయటకు రావడానికే భయపడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. పూర్తిగా వేసవి కాలం మొదలు కాకుండానే ఎండలు టారెత్తిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవిని తలపించేటువంటి వాతావరణం ఫిబ్రవరి నెలలోనే మొదలైంది. దరిదాపు మొదటి వారం తర్వాత నుంచి దాదాపుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది గత ఏడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం. మనం చూడొచ్చు, బీచ్ రోడ్ అంతా కూడా దాదాపు ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఎండకు ఇబ్బంది పడేటువంటి సందర్భం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రానున్నటువంటి వారం 10 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు, వేసవి తాపం కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ వస్తున్నటువంటి సందర్భం మనం విజువల్స్లో కూడా స్పష్టంగా గమనించవచ్చు. బయటికి వస్తే కనుక ఎవరైనా క్యాప్ కానీ లేదంటే తలపై ఏదైనా కప్పుకొని వచ్చేటువంటి పరిస్థితులే దర్శనమిస్తున్నటువంటి సందర్భం. సాధారణంగా మార్చి నెల నుంచి ఏప్రిల్ నెల, ఆ తర్వాత మే నెలలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వేసవి కూడా మార్చి నెలలోనే ప్రారంభం అవుతుందని అందరూ అనుకుంటుంటారు. అదే జరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం దరిదాపు ఫిబ్రవరి నెల నుంచే వేసవిని తలపించేటువంటి వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. పనులు ఏమైనా ఉంటే ఉదయం 11-12 గంటల లోపు పనులు ముగించుకోవాలి. 3 గంటల తర్వాతనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు కావచ్చు, వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే రానున్నటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వడగాల్పులు కూడా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ బీచ్ రోడ్ నుంచి.